వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక నిన్న మొన్నటి వరకు కూడా హుస్సేన్ సాగర్ దగ్గర ఒక సందడి చూసినాం. సో నిమజ్జనాలు కొంతమంది మంగళవారం సెంటిమెంట్ ఉండేటోళ్ళందరూ కూడా బుధవారం వేసారు. ఇంకొంతమంది ఏంటంటే 15 రోజులు కలిసేటట్టు లెక్క పెట్టుకొని అట్లా నిమజ్జనాలు చేసారు. సో హైదరాబాద్లో ఓవరాల్గా మీ అందరు కూడా తెలిసిందే. సో దాదాపు 71 నిమజ్జనాలకు సంబంధించిన ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఇక ఎన్ని గణపతులు ఉన్నా హైదరాబాద్ కా బడా గణపతి. సో క్రేజ్ వేరు అండ్ నమ్మకం వేరు అండ్ దాంతోపాటు ఆ పవిత్రత వేరు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఖైరతాబాద్ గణపతి గురించి ఒక పెద్ద చరిత్రనే ఉంటుంది అనమాట. సో ఈ 70 ఏళ్లలో ఖైరతాబాద్ గణపతి స్పెషల్ అట్లాంటిది. మరి ఖైరతాబాద్ గణపతి మట్టి గణపతి చేసుడు అంటే ఆషామాషి విషయం ఏం కాదు. మట్టి గణపతిగా పూజలు అందుకోవడంతో పాటు గణపతిని శోభయాత్రగా తీసుకొచ్చి నిమజ్జనం చేసుడు కూడా జరుగుతుంటుంది. సో అందరికీ ఒక డౌట్ ఉంటుంది, అసలు నిజంగానే ఇది మట్టితో చేసిన గణపతియేనా, అసలు ఎందుకు ఇంత స్ట్రాంగ్ ఉంటుంది, అండ్ దాంతోపాటు నిమజ్జన శోభయాత్రకు తీసుకొచ్చేటప్పుడు ఎప్పుడు ఎట్లాంటి ఆటంకం లేకుండా ఇంత ఎట్లా తీసుకొని వస్తుంటారు అనేది. సో అదంతా కూడా ఖైరతాబాద్ గణపతికి సంబంధించిన స్ట్రక్చర్ అనమాట. అంటే ఖైరతాబాద్ గణపతి తయారీ చేసేటప్పుడే ఆ వర్క్ అంతా జరిగేటప్పుడే అంతా యూజ్ చేసే మెటీరియల్ వాళ్ళు జాగ్రత్త తీసుకుంటుంటారు. ఇక ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, కంప్లీట్ మనకు ఒక ఐరన్ స్ట్రక్చర్ అంతా కనిపిస్తుంది కదా. ఈ ఐరన్ స్ట్రక్చర్ 70 అడుగులది. ఇంకెవరిది అనుకుంటున్నారు? మహాగణపతి, హైదరాబాద్ కా బడా గణపతికి సంబంధించిన స్ట్రక్చర్ ఇదనమాట. సో దాదాపు 70 అడుగుల గణపతికి సంబంధించిన సంపూర్ణ నిమజ్జనం జరిగింది. ఇక గణపతిని తీసిన తర్వాత మనకు ఒకసారి కనిపిస్తుంది మట్టి గణపతియా కాదా అని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది కదా. ఎందుకంటే మట్టి గణపతిని కూడా ఇంత శోభయాత్రగా ఎంత ఘనంగా గంటల తరబడి తీసుకొని వస్తుంటారు, అసలు ఏం కాదు ఎందుకు అని. సో ఒక్కసారి దీనికి సంబంధించిన ఐరన్ మనం గమనిస్తే మనకు కనిపిస్తుంది. ఒక ఫ్లైఓవర్స్ లేదంటే ఒక బ్రిడ్జెస్ కట్టేటప్పుడు ఎంత స్ట్రాంగ్ ఐరన్ మెటీరియల్ అయితే వాడతారో అంత స్ట్రాంగ్ ఐరన్ మెటీరియల్ అనేది దీనికి యూజ్ చేస్తుంటారు. సో 70 అడుగులు అంటే ఆయనకు సంబంధించిన ట్రాలీ దగ్గర నుంచి చూస్తే తల వరకు కూడా పెట్టే రాడ్ కూడా అంత స్ట్రాంగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటుంటారు. సో దానికి సంబంధించిన ఒకసారి మనం చూస్తుంటే వెల్డింగ్ వర్క్స్ ఇప్పుడు అంటే మన గణపతి చేసినప్పుడే వెల్డింగ్ వర్క్ అనేది తెలుసు, కానీ ఇప్పుడు కూడా ఆ కట్టింగ్ వర్క్స్ అంతా కూడా జరుగుతుంది. సో గణపతి చేసుడు ఎంత కష్టమో దానికి సంబంధించిన డిస్మాంటిల్ చేసుడు కూడా అంతే పెద్ద ఒక హెటిక్ అండ్ దాంతోపాటు ఒక వర్క్గా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీకి చెప్పుకోవచ్చు. సో ఒక్కసారి మనం చూస్తుంటే ఖైరతాబాద్ గణేష్కి సంబంధించిన డిస్మాంటిల్ వర్క్ అంతే జరుగుతుంది. సో ఒక్కసారి మనం రాజ్ కుమార్ అన్నతో మాట్లాడదాం. సో ఎప్పుడు స్టార్ట్ అయిందన్న ఈ పనులు? మార్నింగ్ స్టార్ట్ అయిందమ్మా, అయిపోతుంది రేపు సాయంత్రం వరకు అయిపోతుంది వర్క్ మొత్తము. ఏంటంటే ఆనవైతే ఏంటంటే ప్రతి సంవత్సరం ఇది వేయడము ఇప్పుడు తీయడం కూడా మనదే బాధ్యత అనమాట. ఎందుకంటే హెచ్ఎండిఏ ఏదైతే టైం బౌండ్లో క్లీనింగ్ ప్రాసెస్లో ఈ భాగంలో మనం తీయడం అనేది మనదే అనమాట. వేరే వాళ్ళు తీయాలంటే మళ్ళీ ఇది చేయాలంటే 10 రోజులు ప్రాసెస్ అది మనం కాబట్టి తొందరగా ఎక్కువ మంది కట్టర్లను పెట్టేసేసి ఇమీడియట్లీ దీన్ని తీయడం జరుగుతుంది. కరిగిపోయింది కాబట్టి మ్యాక్సిమం కరిగిపోయింది కాబట్టి రేపు సాయంత్రం వరకు కంప్లీట్ అయిపోతుంది. సో అందరికి ఒక డౌట్ ఉంటుంది, అసలు వీళ్ళు నిజంగా మట్టితోటే చేసిరా, మట్టి గణపతి అంత శోభాయాత్ర తీసుకొస్తారని. కానీ ఇప్పుడు మీరు పెట్టిన ఐరన్ అనేది అందరి కళ్ళ ముందు కనిపిస్తుంది. అవును, ఖచ్చితంగా మట్టి అండి. మీరు రాజస్థాన్ క్లీన్ పౌడర్ రూపంలో ఉంటుంది మట్టి. ఎప్పుడైతే వాటర్ మిక్సింగ్ కాగానే బంక మట్టి అవుతుంది అనమాట. దానివల్ల ఇది రెడీ అయింది. అంటే దీనికి వాడే ఐరన్ కూడా చాలా దానిపైన శ్రద్ధ పెడతారు అని అంటారు, వాస్తవమేనా? అంటే ఇప్పుడు మనకి ఏంటంటే మంచి స్టీల్ బ్రాండ్ స్టీల్ పెడతాం అనమాట. ఇంకోటి ఏంటంటే మొత్తం స్టీల్ స్ట్రక్చర్ మీదనే పోయి రెడీ ఉంటుంది అనమాట. మొత్తం అది పిఓపి వాడిని మట్టి వాడిని మాత్రము స్టీల్ మాత్రం స్ట్రాంగ్గా చేస్తాం ప్రతి జాలు ఎక్కడ. ఎందుకంటే 70 అడుగులు కాబట్టి మీరు ఈ సంవత్సరం కావచ్చు ఇంతకుముందు సంవత్సరం కావచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకొని వెళ్తాం అనమాట. తీసుకొని వస్తాం అనమాట. దాని దగ్గర అన్ని రకాల స్ట్రక్చర్ కూడా రెడీ చేస్తాం, స్టీల్ స్ట్రాంగ్ స్ట్రక్చర్ రెడీ చేస్తాం. గణపతి తయారు చేసుడు ఎంత కష్టమైన పని అందరికీ ఎరకనే. గణేష్ ఉత్సవ కమిటీ వాడే ఆ ఇబ్బందులు కావచ్చు, ఆ కష్టం కావచ్చు అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు తీసే వరకు ఎన్ని రోజులు పడుతుంటుంది? దీని గురించి ఎంత హెటిక్? 2 days 48 hours పడుతుంది అనమాట. అది మనం చేస్తే మరి రేపు సాయంత్రం వరకు కంప్లీట్ కావాలని టార్గెట్ అనమాట. ఇంకెక్కువ మంది కట్టర్లు కూడా పిలిపించి ఇంకా ప్రైవేట్గా ఇక్కడ 4 కట్టర్లు ఇంకో 4 కట్టర్లు పెట్టేసి ఇమీడియట్లీ కంప్లీట్ అయ్యే విధంగా చేస్తూ ఉన్నాం. సో ఖైరతాబాద్ గణపతిని చెప్పిన విధంగానే ఒకరోజు ముందు ఎట్లా దర్శనానికి ఇచ్చారో సో హ్యాస్టీస్ అట్లనే ప్రతి ఏడాది కూడా ఇక్కడ హుస్సేన్ సాగర్ నిమజ్జనం జరిగిన ప్రతిది కూడా గణపతులు తీసేస్తుడు హెచ్ఎండిఏ అండ్ జిహెచ్ఎంసీ క్లీనింగ్ జరుగుతుందని తెలుసు. కానీ ఖైరతాబాద్ గణపతి విషయానికి వచ్చే మాత్రం అట్లా కాదు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీనే సొంత ఖర్చులు పెట్టుకొని మరి దీనికి సంబంధించిన పూర్తి క్లీనింగ్ వర్క్ అనేది చేస్తుంది. సో పిఓపి గణపతి కూడా కాదు, అందరికీ తెలిసిందే. ఖైరతాబాద్ గణపతి మట్టితో గణపతి చేసినా పిఓపితో గణపతి చేసినా ఏ రకంగా వాళ్ళు గణపతి చేసి పూజించినా కూడా సో ఆ సంపూర్ణ బాధ్యత
ఖైరతాబాద్ గణపతికి సంబంధించి ఖైరతాబాద్ గణేశోత్సవ కమిటీ తీసుకుంటుంది. సో ఒక్కసారి ఖైరతాబాద్ గణపతి ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి ఆ సీక్రెట్ ఏందో మీకు కూడా చూపిస్తా చాలు. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మెయిన్గా ఏంటంటే వాళ్ళు వాడే మెటీరియల్సే. సో ఇదంతా కూడా ఐరన్ సంబంధించిన ప్లేట్, ఖైరతాబాద్ గణపతి వెయిట్ అంతా కూడా దీని మీదే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తే టిల్ ఆయన హెడ్ పార్ట్, అంటే ఈసారి నాగపడగలు ఎక్కడైతే కనిపిస్తుందో సో అక్కడి వరకు కూడా ఒక స్ట్రాంగ్ ఐరన్ స్ట్రక్చర్కి సంబంధించిన మెయిన్ రాడ్స్ దాదాపు 18 మెయిన్ రాడ్స్ చాలా స్ట్రాంగ్గా పెట్టిరు. అండ్ దాంతోపాటు ఈ స్ట్రక్చర్కి సంబంధించి ఈ చిన్న సీకులతో వెల్డింగ్ చేసినప్పటికీ కూడా ఇన్ కేస్ నిమజ్జన శోభయాత్ర దీన్ని అంతా కూడా మట్టితో కవర్ చేసినా చెప్పలేం. ఇన్ కేస్ ఇవి ఎక్కడైనా వెల్డింగ్ మిస్ అయినా లేదంటే ఏదైనా విరిగినా ఇబ్బంది కలగకుండా ఉండాలి అన్నట్టు దీనిపైన చూసినాం కదా మెష్ పెట్టి. సో మెష్ పెట్టి మళ్ళీ దాన్ని కంప్లీట్గా ఒక స్ట్రక్చర్ వచ్చేటట్టు ఏర్పాటు చేశారు అనమాట. సో ఆ తర్వాతనే వాళ్ళు మట్టికి సంబంధించిన పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తుంటారు. సో అందుకనే ఖైరతాబాద్ గణపతి స్ట్రక్చర్ అంతా స్ట్రాంగ్ ఉంటుంది. పిఓపి గణపతి లాగా కావచ్చు, ఇన్ జనరల్గా మనం ఇంటి దగ్గర పూజించుకునే మండపాల దగ్గర పూజించుకునే మట్టి గణపతి లాగా అంత సెన్సిటివ్గా అయితే ఉండదు. ఎందుకంటే మనం ఇంటి దగ్గర మండపాల దగ్గర పూజించే మట్టి గణపతులు ఏదైనా చిన్నది ఏదైనా తగిన మట్టి క్రాక్ రావడం కావచ్చు, చిన్నగా విరిగిపోవడం కావచ్చు, ఇవన్నీ చూస్తాం. కానీ ఖైరతాబాద్ గణపతి విషయంలో ఇప్పటివరకు ఎలాంటిది రాలేదు. ఇంకా చెప్పాలంటే గణపతిని చేసి నిమజ్జనం చేసిన తర్వాత కూడా మట్టి అంతా కూడా దాదాపు ఒక 80% మట్టి నిమజ్జనం అయిపోయినా కూడా ఇంకా కాస్త మట్టి ఏదైతే మిగిలిందో దాన్ని కూడా తీసి పక్కన పెట్టిన తర్వాతనే డ్రిల్లింగ్ వర్క్ అనేది కూడా కంప్లీట్ చేస్తున్నారు, కట్టింగ్తో కట్టర్ చేసి. సో దాదాపు 23 మంది కట్టర్స్తో ఈ పని అంతా రాత్రింబగలు చేస్తారు. 48 గంటలు పడుతుంది ఖైరతాబాద్ గణపతి కంప్లీట్గా డిస్మాటిల్ చేయడానికి. సో ఇది హుస్సేన్ సాగర్ తీరం దగ్గర ఇన్ని రోజులు ఘనంగా పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణపతి విగ్రహానికి సంబంధించిన అండ్ ప్రత్యేకంగా వాళ్ళు ఉపయోగించిన స్టీల్కి సంబంధించి కావచ్చు అండ్ సంపూర్ణ బాధ్యత తీసుకొని హుస్సేన్ సాగర్ క్లీనింగ్లో మా పాత్ర కూడా ఉందని చెప్పేసి హుస్సేన్ సాగర్ క్లీనింగ్ అంటే గణపతి వరకు అండ్ పూజా సామాన్ ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా అంటే ఖైరతాబాద్ గణపతి ఉత్సవ కమిటీ వాళ్ళు ఏవేవైతే హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తారో పూజా ఐటమ్స్కి సంబంధించి కావచ్చు, దేవతామూర్తుల విగ్రహాలకి సంబంధించి కావచ్చు, ఖైరతాబాద్ గణపతి విగ్రహాలకు సంబంధించి కావచ్చు, సో అవన్నీ తీసే పనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది.